ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రైతులు సన్న రకాల వరి నాట్లు వేయాలి. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులందరూ సన్న రకాల వరి నాట్లు వేసుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు సన్న రకాల ధాన్యాన్ని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు 13, 18, 1271 ఆర్జేఎల్ బీపీటీ విత్తనాలు ప్రతి రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తారని, రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, 10 సెంట్ల లోపు భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తించదని తెలియజేశారు. నమస్కారం. మరి ఈ రోజున విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మండల నాయకులు రాజబాబు గారు, రమేష్ గారు, మన సూర్యబాబు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలు, యువకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పెనుమంచి నాగేశ్వరరావు గారు, కాబోయే కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు పెనుమంచి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ సన్న బియ్యం రేపు పొద్దుట మనకి సప్లై చేయాలనే ఉద్దేశంతో సన్నధాన్యం అనేది ఇప్పుడు విత్తనాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే ఎక్కువ మంది వాడి రేపు పొద్దుట విత్తనాలు వేసి అవే ప్రభుత్వానికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ తెలుసుకుని ఆ కార్యక్రమంలోని మొత్తం అందరూ కూడా ఈ సన్నధాన్యాన్ని విత్తనాలను తీసుకుని సన్నధాన్యాన్ని పండించి మరి ప్రభుత్వానికి మరి అండదండలుగా ఉంటారని రైతు సోదరులందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి రమేష్, పెనుముచ్చు నాగేశ్వరరావు, దంతులూరి చిరంజీవిరాజు, వెలగ వెంకటకృష్ణారావు, వాసం నాగేశ్వరరావు, పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, చందక శ్రీను, కోఆపరేటివ్ సొసైటీ సీఈఓ అలమండ కొండబాబు, ప్రత్యేక అధికారి ఎంవీఎస్ఏ సోమయాజులు, ఎలిశెట్టి వీరభద్రరావు, చప్ప అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తొలకరి మొదలైంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి మండలంలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రైతు సేవా కేంద్రాలను కూడా విత్తనాలు పెట్టడం జరిగింది. ఆ పెద్దల ద్వారా, గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఈరోజు 3 రకాల విత్తనాలు 13, 18, ఆర్జేఎల్ 25, 37 అలాగే 1262 రాలేదా, 1271 రకాలు రావడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పీడిఎస్ పౌర సరఫరాల శాఖ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి రైసు పక్కదారి మల్లుతుందని చెప్పి పూర్తిగా సన్న రకాలే రైతులతో సాగు చేయించి, సన్న రకాలే రైతుల ద్వారా కొనిపించి, ధాన్యం కొనుగోలు ద్వారా మళ్ళీ పౌర సరఫరాల శాఖ ద్వారా సన్న రకాలే మన ప్రజలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కేవలం సన్న రకాలు మాత్రమే ప్రోత్సహిస్తుంది. దయచేసి ముతక రకాలైనటువంటి 1264, 1064, 1061 రకాలని సాగు చేసినట్లయితే ధాన్యం కొనుగోలు ద్వారా అది తీసుకోకపోవడము. దయచేసి రైతు సోదరులు కొంచెం గుర్తుంచుకోండి. ఎక్కువగా సన్న రకాలు ఇప్పుడు 13, 18 కానీ, 1272 కానీ, 1262 కానీ, ఆర్జేఎల్ 25, 37 కూడా గౌరవ మినిస్టర్ గారి ద్వారా కూడా మొన్న జేసీ గారితో మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఆర్జేఎల్ కూడా మన ధాన్యం కొనుగోలు ద్వారా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వినియోగించుకో.